హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏం చేస్తున్నారండి? ఈరోజు చాలా టేస్టీగా ఎమ్మీగా మన కొరియన్ స్టైల్లో మంచి స్నాక్ ఐటమ్ అండి. అలాగే చీజ్ బాల్స్ అనమాట. చూసారు కదా, మంచి స్నాక్ ఐటమ్. ఇదైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా ఆలస్యం ముందుకు వచ్చేసేయండి, ప్రిపేర్ చేసుకుందాం. స్వీట్ పొటాటో అండి, కొరియన్ స్టైల్లో మంచి రెసిపీ అనమాట. గిన్నెలో వాటర్ తీసేసుకొని మన స్వీట్ పొటాటోని శుభ్రంగా వాష్ చేసుకుందాం. వేరే గిన్నె తీసుకొని కొన్ని వాటర్ వేసేసుకొని ఇందులో మనం నీట్గా ఒక 3 సార్లు వాష్ చేసుకున్న స్వీట్ పొటాటో అయితే వేసుకోవాలన్నమాట. వేసుకొని మంచిగా మనం కుక్ చేసుకోవాలండి. ఇదిగోండి, పొటాటో అంతా కూడా చక్కగా ఉడికిచ్చి చల్లారిన తర్వాత ఇట్లా మెత్తగా మ్యాష్ చేసి ఒక బౌల్లో అయితే తీసుకున్నాండి. ఇదిగోండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ బటర్ వేస్తున్నాను అనమాట. ఈ బటర్ వేసాక మంచిగా మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. బటర్ని ఇలా కాకపోయినండి, మీరు కొంచెం హీట్ చేసుకొని కొంచెం రూమ్ టెంపరేచర్ వచ్చాక వేసుకోవచ్చు అనమాట. ఇదిగోండి, ఇందులో ఏంటంటే కార్న్ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను అండి. అయితే ఏంటంటే మనం ఇప్పుడు దీంతో పాటు చీజ్ బాల్స్ కూడా చేసేస్తున్నాను అనమాట. నేను చీజ్ బాల్స్కి ఏంటంటే అండి పొటాటో తీసుకోవాలి. బట్ నేను రెండింటికి కూడా స్వీట్ పొటాటోనే యూజ్ చేస్తున్నాను. అంత స్వీట్గా అయితే ఏం లేదనమాట. మిక్స్ అయ్యి మనకు మంచిగా చపాతీ పిండిలాగా అయితే అవ్వాలి. దానికోసం మనం బాగా మిక్స్ చేసుకుందాం. వాటర్ అనేది ఏమి వేయకుండానే చక్కగా ఇలా చపాతీ పిండిలాగా ముద్ద అయితే చేశానండి. ఇప్పుడు మనం ఏంటంటే ఈ కొరియన్ స్టైలు గారెలు అనమాట, మన తెలుగులో గారెలు అనొచ్చు. దానికోసం అని చెప్పేసి హాఫ్ అయితే తీసుకుంటున్నానండి పిండి. ఈ హాఫ్ ఏమో చీజ్ బాల్స్ చేసుకుందాం. అలాగే దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇదిగోండి, ఇట్లా నేను చక్కగా పొడవుగా ఇట్లా రోల్ అయితే చేసుకున్నానండి. చూడండి, ఇట్లా చేసుకున్న తర్వాత ఏంటంటే దీన్ని మనం కొంచెము ఈ లోపలికి ఇట్లా ప్రెస్ చేసుకోవాలి. చూసారు కదా, ఇట్లా. ఇప్పుడు ఇందులో ఏంటంటే అండి మనము చీజ్ స్లైస్ దొరుకుతాయి కదా బయట నుంచి, ఇదిగోండి ఇట్లా తీసుకున్నా కదా, ఈ చీజ్ని మనము మళ్ళీ కట్ చేసుకున్నాము. దీనికి ఇలా స్లైస్ అయితేనే బాగుంటుందండి, మనం పెట్టుకుంటానికి కూడా మన ఫుడ్కి, మనం చేసే రెసిపీకి. చూడండి, దీన్ని మనము మధ్యలో పెట్టేద్దాం. ఇలానే ఈ మధ్యలో మనం పెట్టేసుకుని మళ్ళీ దీన్ని కవర్ చేసేసి మళ్ళీ రోల్ చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇలా పెట్టేసాం కదండి. ఇప్పుడు దీన్ని మనము చక్కగా ఎడ్జెస్ అన్నీ కూడా కొంచెం ఒత్తుకుంటూ పైకి అయితే క్లోజ్ చేసేద్దాం. ఇట్లా క్లోజ్ చేసి మళ్ళీ రోల్ చేయాలండి, చూపిస్తాను. ఇట్లా ఈ గారె షేప్లో అయితే మనం చేసుకొని పక్కన పెట్టేద్దాము. లోపల ఏంటంటే స్టవ్ పైన ఆయిల్ పెట్టేశాను. ఈ లోపల ఒక ఎగ్ని అయితే ఇలా నేను చక్కగా వెయిట్ చేస్తున్నాను అండి. ఇదిగోండి, ఈ ఎగ్గులో అయితే మనము మైదా పిండితో కోటెడ్ చేసిన గారెని అయితే ఇందులో వేసినాము. చూసారు కదా, ఇందులో వేసేసాము. అలాగే బ్రెడ్ పౌడర్ అండి, మనం ఇంట్లో చేసుకోవచ్చు, బయట దొరుకుతుంది. ఈ బ్రెడ్ క్రమ్స్ అనేవి బయట దొరుకుతాయి, నేను ప్యాకెట్ తెచ్చుకున్నాను. వీటిని అయితే ఒక ప్లేట్లో పెట్టేశాను. ఇది పూర్తిగా మనము ఈ ఎగ్లో అయితే బాగా డిప్ చేసేద్దాము, కలిపేద్దాము. ఇప్పుడైతే దీన్ని మనం జాగ్రత్తగా బ్రెడ్ క్రమ్స్లో డిప్ చేసేద్దాం. ఆయిల్ అయితే కొంచెం లో హీట్లోనే పెట్టుకోవాలి, హై ఫ్లేమ్లో అయితే పెట్టుకోకూడదండి. చక్కగా ఫుల్ కోటెడ్ చేసుకోవాలి. దీన్ని ఫుల్గా మనము కోట్ చేసుకుంటే క్రిస్పీగా బాగుంటుంది అనమాట. ఇదిగోండి, ఇట్లా ఫుల్ కోట్ చేశాను. ఇప్పుడు దీన్ని అయితే మనము ఆయిల్లో వేసి పెట్టేసి వేయించేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని జాగ్రత్తగా అయితే మనము ఈ కొరియన్ గారెని అయితే ఇందులో వేసాం. చూసారు కదా, సిమ్లో అయితే మనము దీన్ని కుక్ చేయాలన్నమాట. ఇదిగోండి, చూసారు కదా, మనం ఆయిల్ కొంచెం ఎక్కువ కాలిపోయి ఇది ఈ కలర్లో వచ్చేసింది అనమాట. దీన్ని అయితే ప్లేట్లో పెట్టేద్దాం. ఇదిగో చూసారండి, కొరియన్ వాళ్ళ చక్కగా స్నాక్ ఐటమ్ అనమాట. మనకైతేనేమో గారె అనుకోవచ్చు, వీళ్ళైతే స్నాక్గా తినే మంచి రెసిపీ అనమాట అండి. దీన్ని పక్కన పెట్టేస్తున్నాను. ఇందాక కొంచెం పక్కన పెట్టేసాకండి పొటాటోది. ఇప్పుడు ఇందులో అనమాట చీజ్ బాల్స్ కోసం ఏంటంటే మీ దగ్గర క్యాప్సికమ్ ఉంటే కొంచెం ఒక ముక్క క్యాప్సికాన్ని లైట్గా అయితే కట్ చేసుకోండి, చిన్న చిన్న పీసెస్కి. అలాగే ఉడికించిన స్వీట్ కార్న్ అండి, స్వీట్ కార్న్ కూడా నేను చిన్న చిన్న పీసెస్ చేశాను అనమాట. దీన్ని కూడా మనం క్రష్ చేసుకుంటూ ఒకసారి వేసేద్దాము. ఇదిగోండి, ఇదేంటంటే పిజ్జా మిక్స్ అనమాట, కొంచెం బయట దొరుకుతుంది, మనకి చిన్న ప్యాకెట్లో తెచ్చేసుకోండి. చక్కగా దీన్ని అయితే మనం మిక్స్ చేసుకోవాలి. కొంచెం లైట్గా సాల్ట్ కూడా వేసుకుందామండి. వేసుకొని దీన్ని బాగా మనము మిక్స్ చేసుకున్నాం.
మీకు ఒకవేళ కార్న్‌ఫ్లోర్‌కి ఈ రౌండ్ బాల్స్ అట్లా రావట్లేదంటే అండి, ఒక టేబుల్ స్పూన్ అయితే మీరు మైదా యాడ్ చేసుకోండి. అప్పుడు బైండింగ్ అనేది బాగా వస్తుంది దేనికైనా. కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి. ఇదిగోండి ఈ చీజ్ స్లైస్ అనమాట. లేదంటే మన దగ్గర చీజ్ ఉన్నా పర్లేదు. మామూలుగా ఉంటుంది కదా అదైనా. అయితే ఏంటంటే అండి, ఇది రూమ్ టెంపరేచర్‌లోనే ఉండాలి. ఫ్రిడ్జ్‌లో ఉన్నది వెంటనే మనం తీసేది లేదు. కొంచెం రూమ్ టెంపరేచర్‌లో ఉన్న చీజ్‌నైతే మనం యూజ్ చేస్తే బావుంటుందనమాట. ఇలాగే కట్ చేసుకొని చక్కగా దీన్ని ఇంకా చిన్న చిన్న పీసెస్‌గా చేసుకోవాలండి. ఎందుకంటే మనము లోపల చీజ్ అనేది స్టఫింగ్ కోసం అనేది మనం వాడతాం కాబట్టి, సో, ఈ చీజ్ అనేది మంచిగా చిన్న చిన్న పీసెస్‌గా అయితే ఉంటే బావుంటుందనమాట. పెద్ద పెద్దగా అయితే కొంచెం మెల్ట్ అవ్వటం కష్టం. దానికోసం అని చెప్పేసి ఎక్కువ టైం పడుతుంది. ఇదిగో చూసారు కదా! ఇప్పుడు దీన్ని మనం కట్ చేద్దామండి. మనకి నచ్చిన సైజు బాగా చిన్న చిన్నగా. ఇదిగోండి ఇట్లా పెట్టేసాం కదా! పెట్టేసిన తర్వాత ఇప్పుడు మనము పక్కన పెట్టుకున్నాం కదండీ! స్వీట్ పొటాటో ఇదన్నమాట. దీన్నేంటంటే అండి మనం కొంచెము పలుచగా చేసుకోవాలి పైన. ఎందుకంటే కుక్ అవ్వాలి కాబట్టి. చూసారు కదా! ఇట్లా. ఇట్లా కొంచెం గుంటగా పెట్టేసుకోండి. చీజ్ లోపలికెళ్ళటం కోసం అని చెప్పేసి చూడండి ఇట్లా. ఇందులో ఏంటంటే చీజ్ పెట్టేద్దాము. చీజ్ పెట్టేసి చక్కగా మళ్ళీ దీన్ని మనము క్లోజ్ చేసుకోవాలి. మంచిగా క్లోజ్ చేసుకోనండి బాల్‌లాగా చేసుకోవాలన్నమాట. అట్లా లడ్డులాగా పైన లేయర్ అంతా కవర్ అయ్యే విధంగా అయితే మనం చేసుకొని ఒక ప్లేట్‌లో అయితే పెట్టేసుకుందామండి. అట్లనే అన్నీ చేసుకోవాలి నేను చూపిస్తాను. చూసారు కదా! ఇట్లా. ఇగోండి చక్కగా చీజ్ బాల్స్ అయితే ఇట్లా లోపల చీజ్ పెట్టేసి పైనంతా కూడా కవర్ చేసేసా అనమాట. మిక్సింగ్ బౌల్‌లో అండి కార్న్ ఫ్లోర్ అనమాట. ఒక 2 టేబుల్ స్పూన్స్ అట్లా మనము కార్న్ ఫ్లోర్ వేసుకున్నాము. కొంచెము సాల్ట్ అండి లైట్‌గా. వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చక్కగా మనం మిక్స్ చేసుకోవాలనమాట. బైండింగ్ కోసం అండి. ఎగ్‌నైతే యూజ్ చేయట్లేదు మనం ఈ చీజ్ బాల్స్‌కి. పైన కోటెడ్‌కైతే చక్కగా మనము కార్న్ ఫ్లోర్‌ని యూజ్ చేస్తున్నాం అనమాట. చూడండి. ఇట్లా ఉండలేం లేకుండా మంచిగా మనం మిక్స్ చేసుకోవాలనమాట. ఈ లోపల మనము స్టవ్ అనేది ఆన్ చేసుకున్నామండి. ఆయిల్ అయితే లైట్ హీట్‌లోనే ఉండాలి. చూసారు కదా! ఈ చీజ్ బాల్‌ని మనం ఇందులో డిప్ చేసేసి కార్న్ ఫ్లోర్‌లో తర్వాత మన బ్రెడ్ క్రమ్స్ ఉన్నాయి కదండీ! ఈ బ్రెడ్ క్రమ్స్‌లో మనము మంచిగా రోల్ చేయాలి. రోల్ చేసినప్పుడు ఇదంతా పట్టేస్తుందనమాట. చూడండి ఇట్లా. పట్టేసిన తర్వాత దీన్ని మనం ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనమైతే చక్కగా ఫ్రై చేసుకోవటం. చూసారు కదా! దీన్ని ఇలా పక్కన పెట్టేస్తున్నాను. అలాగే అన్నీ అండి. కొంచెమే హీట్ అయిపోయింది కదా! వెంటనే మన చీజ్ బాల్స్ అయితే వేసేద్దామండి. 2 అయితే ఫ్రై చేసుకున్నాం. సిమ్‌లోనే పెట్టుకోవాలండి. మీడియం ఫ్లేమ్‌లోనే పెట్టుకొని చక్కగా వీటినైతే మనం వేయించుకోవాలనమాట. వెంటనే అయితే కదపొద్దండి. ఒక 2 మినిట్స్ అట్లా వేగిన తర్వాత చూడండి ఇట్లా కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు అయితే మనము వీటిని వేయించేసుకోవాలండి. అదే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇదిగోండి చూసారు కదా! చక్కగా మంచి కలర్ అయితే వచ్చేసినాయి అనమాట. వీటిని ఒక టిష్యూ పేపర్‌లో పెట్టేద్దామండి. ఆయిల్ ఉంటుంది కదా ఎక్కువ ఇదంతా కూడా చక్కగా పీల్చేస్తదనమాట. అలానే అన్నీ అండి అయ్యాక నేను చూపిస్తాను. చూసారండి పిల్లలకి ఎంతో ఇష్టమైన మన కొరియన్ స్నాక్ ఐటమ్ అండి. చక్కగా మన తెలుగులో అయితే మనం గారెలా చేసుకుంటాం అలా అనమాట. అలాగే చీజ్ బాల్స్ చూసారా? ఇదిగోండి. ఇది కట్ చేస్తే చక్కగా చీజ్ వచ్చేసి పిల్లలు ఎంత ఇష్టంగా తింటారో చూడండి. కొరియన్ స్నాక్ ఐటమ్. మనమైతే చక్కగా బ్రేక్‌ఫాస్ట్ ఎలా తింటామో అలా అనమాట. చూసారు కదా! ఇట్లా ఈ విధంగా మనం పిల్లలకి చేసి పెట్టామంటే అండి మంచిగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ అయిపోతుందనమాట. ఈ మధ్య కొరియన్ అనేది పిల్లలు చాలా ఇష్టపడుతున్నారు కదా! వాళ్ళ ఫుడ్ కానీ, వాళ్ళ స్టైల్స్ అన్నీ కూడా ఇలా చేసి పెట్టండి. మంచిగా సాటిస్ఫై అవుతారు. చూడండి చక్కగా చీజ్ అనేది చక్కగా లోపల మెల్ట్ అయిపోయి తింటుంటే ఇలా చాలా బావుంటదనమాట. అలాగే చీజ్ బాల్స్ అండి. చూసారు కదా! చీజ్ బాల్స్ లోపల కూడా ఇది కూడా పిల్లలకి చాలా ఇష్టం అనమాట. చక్కగా చిన్న చిన్న ఆహ్, టిప్స్‌తో చెప్పి చేశానండి. మన ఛానల్ అయితే వీడియో అంతా చూసిన తర్వాత ట్రై చేయండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో తెలియచేయండి. అలాగే మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియోస్ చూస్తున్నందుకు మీ అందరికీ నా ధన్యవాదాలండి. మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చూస్తున్నారు గానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. హెల్తీగా కుకింగ్ చేసుకుందాం. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుందాం. థాంక్ యూ.